హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. ప్రజెంట్ మనము ఏ సబ్జెక్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే మన సబ్స్క్రైబరు అండ్ మన స్టూడెంట్ అయిన విశ్వాస్ సార్ గారు సార్ ట్రేడింగ్ సెటప్‌లో అట్ ద సేమ్ టైము నిఫ్టీ అండ్ నిఫ్టీతో పాటు నిఫ్టీ కాల్ ఆప్షన్ అండ్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఈ 3 ఒకేసారిని చూడాలని చెప్తున్నారు కదా! దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో నాకు రావడం లేదనేసి ఆయన మనకు పర్సనల్‌గా కాల్ చేసి అడగడం జరిగిందనమాట. సో, అది సార్ ఒకరికి క్లియర్ చేయకుండా వీడియో చేస్తే ఇంకొంతమందికి ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ఈ సబ్జెక్ట్ బేస్ మీద ఏమవుతదంటే ఆల్మోస్ట్ మీరు రాంగ్ ట్రేడ్‌కి చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మనము అలిజ్ బ్లూ అకౌంట్ చూయిస్తున్నాను. సో, ఏంజెల్ వన్ అవ్వచ్చు. ఇంకా వేరే ఏ దాంట్లో అయినా కానీ, ఇక్కడ చూడండి సార్ మీకిక్కడ ఏం కనిపిస్తుందంటే లేఔట్ సెటప్ ఏం కనిపిస్తుందండి? లేఔట్ సెటప్ అని కనిపిస్తుంది. సో, ఈ లేఔట్ సెటప్‌లోకి వెళ్ళిన తర్వాత మీరిక్కడ క్లిక్ చేసినట్లయితే 1, 2, 3 సో, థర్డ్ సీరియల్ నంబర్‌లో సెకండ్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడేమవుతుంది 1, 2, 3 ఏమవుతుందండి టోటలు 3 కాలమ్స్ అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మూడింటిలోనూ ఏం కనిపిస్తుందండి? నిఫ్టీనే కనిపిస్తుంది. సో, ఫస్ట్ ఈ యొక్క బాక్స్‌ని గమనించండి. ఫస్ట్ దీనికి ఇక్కడ బ్లూ కలర్ బోర్డర్ అనేది హైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా సెకండ్ దాని మీద టచ్ చేశారనుకోండి, ఈ బ్లూ కలర్ అనేది సెకండ్ బాక్స్ మీద హైలైట్ అవుతుంది. సో, థర్డ్ టైమ్ దీని మీద నేను క్లిక్ చేశాను. సో, ఏమవుతుంది ఇక్కడ బ్లూ కలర్‌ది హైలైట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఎక్కడ ఏ ఆప్షన్ కానీ, లేదా ఇక్కడ వేరే కంపెనీ కానీ, లేదా నిఫ్టీ, నిఫ్టీతో పాటు నిఫ్టీ కాల్ ఆప్షన్ అండ్ నిఫ్టీతో పాటు నిఫ్టీ పుట్ ఆప్షన్ ఈ 3 సేమ్ టైమ్‌లో ట్రాక్ చేస్తూ నేను ట్రేడ్ చేయాలి అనేసి మీరు అనుకున్నట్లయితే, సో, ఇప్పుడు అది ఎలా ఉంటుందని చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏముందండి నిఫ్టీ 26,142 దగ్గర ఉంది. ఓకే. సో, ఇప్పుడేం చేస్తున్నా ఫస్టు బాక్స్‌లో ఏముంది? నిఫ్టీ కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ బాక్స్‌లోకి వస్తున్నానండి. ఈ సెకండ్ బాక్స్‌ని గమనించండి. ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేశానో, ఈ సెకండ్ బాక్స్ ఏమవుతుంది? బ్లూ కలర్‌లో హైలైట్ అవుతుంది. రైట్ అండి. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే నెక్స్ట్ సెటప్ ఇక్కడ పైన చూడండి సింబల్ సెర్చ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 26,150 కాల్ ఆప్షన్ టైప్ చేస్తాను. బాగా చూడండి. 26,150 ఏం చేస్తున్నాను? సీఈని సెలెక్ట్ చేశానండి. వచ్చిందా? బాగా గమనించండి. 26,100 అండ్ సీఎన్ బాగా కనిపిస్తుంది చూడండి పైన. నిఫ్టీ 13థ్ జాన్వరి 26,100 అండ్ సీఎన్ క్లియర్‌గా కనిపిస్తుంది. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇక్కడ కూడా నిఫ్టీనే కనిపిస్తుంది. ఇక్కడ నిఫ్టీనే ఉంది. సో, ఈ నిఫ్టీ చాలు. ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటాను. సో, ఇప్పుడు దీని మీద టచ్ చేస్తే ఏమవుతుందండి? బ్లూ కలర్‌లో హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి. అగైన్ సెర్చ్‌లోకొచ్చాను. 26,100 అండ్ పీఈ నిఫ్టీ యొక్క పీఈని సెలెక్ట్ చేసుకున్నా. రైట్ సార్. సో, ఇప్పుడు ఏమైంది? మనకు 26,100 అండ్ పీఈ కనిపిస్తుంది. 26,100 అండ్ పీఈ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్. రైట్ అండి. అండ్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇండెక్స్ కూడా కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఇలా ఈ 3 కనిపిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు? రాంగ్ ట్రేడ్ ఎక్కడెక్కడ మనము తీసుకోకోకుండా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా గమనించండి. ఇక్కడ చాలామందికి ఈజీగా అర్థమయ్యే ఒక ఇండికేటర్ ఈఎంఏ క్రాస్. ఈఎంఏ క్రాస్. ఓకే. రైట్ సార్. ఈఎంఏ క్రాస్ ఇక్కడ నేను మీకు అప్లై చేస్తున్నా. ఈఎంఏ క్రాస్ 926 అనమాట. సో, ఏం కనిపిస్తుందండి? 926 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈఎంఏ క్రాస్ 926 నేను ఇక్కడ చూయించడం జరుగుతుంది. సో, ఈఎంఏ క్రాస్ 926 కన్నా ఏంటండి? ఈఎంఏ క్రాస్ 926 కన్నా ఇక్కడ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. 9 బదులు ఏం చేస్తున్నాం? 20 సెట్ చేస్తున్నాం. అలాగే లాంగ్ 26 బదులు 50ని సెలెక్ట్ చేస్తున్నాను. టైమ్ ఫ్రేము 5 మినిట్సేనండి. సో, దీనివల్ల మీకు ఇంకొంచెం అక్యురసీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో, సెట్టింగ్స్‌లోకి వస్తున్నాను. అగైన్ మీకు కొంచెము థిక్‌నెస్ అనేది ఎక్కువ చేస్తున్నానండి. రైట్. లాంగ్. లాంగ్ కూడా ఏం చేస్తున్నా? థిక్‌నెస్ కొంచెం పెంచుతున్నా. రైట్ సార్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే కాల్ ఆప్షన్ చూడండి. కాల్ ఆప్షన్ బాగా గమనించండి. ఎక్కడెక్కడ మనం రాంగ్ ట్రేడ్ తీసుకోకుండా ఉండొచ్చనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ కాల్ ఆప్షన్ క్రాస్ ఓవర్ అయింది. అంటే 273 దగ్గర. 273 దగ్గర క్రాస్ ఓవర్ అయ్యి ఈఎంఏకి
కింద క్యాండిల్స్ సస్టైన్ అయినాయి అంటే దీని అర్థం ఇప్పటివరకు ఏమవుతుంది, కాల్ ఆప్షన్‌లో స్ట్రెంత్ రావడం లేదు. తెలియక ఎవరైనా ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇక్కడి నుంచి 10, 20, 50 15 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవచ్చు కానీ అగైన్ మళ్ళీ కంటిన్యూ మార్కెట్ ఇలా డౌన్ సైడ్‌కి వస్తుంది. సో, ఎప్పటిదాకా దీంట్లో స్ట్రెంత్ రాదు. సో, చాలామందికి యూజ్‌ఫుల్ అయ్యే వీడియో అండి. ఎప్పటిదాకా దీంట్లో స్ట్రెంత్ రాదంటే ఈఎంఏ ఇక్కడ క్రాస్ ఓవర్ అవ్వాలండి. ఈఎంఏ క్రాస్ ఓవర్ అవ్వాలి. ఐ మీన్ క్రాస్ సింబల్ ఇక్కడ యాక్టివ్ అవ్వాలి. క్రాస్ సింబల్ యాక్టివ్ అయిన తర్వాత మినిమమ్ 2, 3 క్యాండిల్స్ సస్టైన్ అవ్వనివ్వండి. దాని తర్వాత ఎంట్రీ తీసుకుంటే మీరు ఎంట్రీ తీసుకున్న వాల్యూ కింద మార్కెట్ కింద వెళ్తే వెంటనే ఒక 5-10 పాయింట్స్ స్టాప్ లాస్‌ని మెన్షన్ చేసుకొని బయటకొచ్చేయండి. అంటే మీ స్టాప్ లాస్ ఒక 10 రూపీస్ మాత్రమే. సో, ఈ విధంగా ఉంటుందండి. రైట్ సార్. ఇప్పటికి ఏమైంది 2050 ఈఎంఏ ద్వారా మీరు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మీరు ఏం చేశారు? ట్రెండ్ బేరిష్ అనేసి ఇంతవరకు కూడా ఎటువంటి కాల్ అయితే మీరు తీసుకోలేదు. సో, పుట్ ఆప్షన్‌లోకొచ్చానండి. పుట్ ఆప్షన్‌కొచ్చాము ఇప్పుడు. పుట్ ఆప్షన్‌లో కూడా ఏం చేస్తున్నాం? ఈఎంఏ క్రాస్ తీసుకుంటున్నాను. ఈఎంఏ క్రాస్ తీసుకున్నాక దీని మీద అగైన్ ఇక్కడ ఏం చేస్తున్నాను ఇన్పుట్స్‌లో 20 అండ్ లాంగ్‌లో ఏం చేస్తున్నాను 50. అదేంటండి అందరూ షార్ట్ టర్మ్‌కి ఏం చెప్తారు 9, 15 ఇలాంటివి తీసుకోమంటే మీరెందుకు 20, 50 తీసుకోమన్నారంటే దీని వెనక కొన్ని నెలల బ్యాక్ టెస్ట్ అనేది చేయడం జరిగిందండి. సో, దానికోసం మీకు ఈ వాల్యూస్ ఇలా తీసుకోమని చెప్తున్నాను. సో, ఈ వీడియోలో అయితే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఓకేనండి. సో, ఈ విధంగా మీరు గమనించినట్లయితే ఓకే. ఇప్పుడు ఏం చూస్తున్నారు ఆల్మోస్ట్ ఒకసారి పీ ఎక్కడ క్రాస్ ఓవర్ అయిందండి? ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. పీ ఎక్కడ క్రాస్ ఓవర్ అయిందంటే 57 దగ్గర. సో, 57 దగ్గర నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఎక్కడ క్రాస్ ఓవర్ వరకే మనం చూద్దాం. పైకి వెళ్ళిండేదంతా వదిలేద్దామండి. జస్ట్ ఈ క్రాస్ ఓవర్ నుంచి ఈ క్రాస్ ఓవర్ ఇంత పైకెళ్ళింది. దీన్ని వదిలేద్దాం. నెక్స్ట్ క్రాస్ ఓవర్ దాకా మనం కూర్చున్నా కూడా 55% అనేది ఇక్కడ మార్కెట్ ప్రాఫిట్ అనేది తీసుకోవడం జరిగింది. అగైన్ దీని ఎబోవ్ ఇక్కడ 2, 3 క్యాండిల్స్ సస్టైన్ అవ్వనిద్దాం. అవ్వనిచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం అగైన్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఈ పైకి వెళ్ళింది అదంతా వదిలేద్దాం. జస్ట్ ఇక్కడ దాకే చూద్దామండి. అలా చూసినప్పటికీ కూడా ఒక 10% అనేది మీకు ఒక ప్రాఫిట్ అనేది అక్కడ చూసే ఛాన్సెస్ ఉంది. సో, ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఎట్ ద సేమ్ టైమ్ ఇండెక్స్, సేమ్ టైమ్ కాల్ ఆప్షన్, అట్ ద సేమ్ టైమ్ పుట్ ఆప్షన్ ఈ మూడింటిని తీసుకోవాలా. సో, ఈఎంఏ చాలామందికి అర్థం అవ్వకపోవచ్చు. సో, అందుకే ఈఎంఐని కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అగైన్ డిలీట్ చేస్తున్నాం. ఈఎంఐని డిలీట్ చేస్తున్నాం. సో, ఈ యొక్క ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో ఈ ప్యాటర్న్ అండ్ ఏదైతే ఈఎంఐ డిస్కస్ చేసుకున్నామో వీటికన్నా ఈజీగా వర్క్ అయ్యేది ఏంటంటే క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ అండి. సో, వీటికన్నా ఈజీగా క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ అర్థమవుతాయన్నమాట. సో, వాటిని బేస్ చేసుకుంటూ మీరు ఏం చేయొచ్చు మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోవాలా? వద్దా? అనేసి ఇక్కడ క్లారిటీగా మీరు చూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది? ఒక రెసిస్టెన్స్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని మీరు ఫైండ్ ఔట్ చేశారు. ఆ విషయాన్ని ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న కాల్ ఆప్షన్ యొక్క ప్రాఫిట్‌ని అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఏ విధంగా ఇక్కడ చూడండి ఇలా. మార్కెట్ ఇలా కంటిన్యూ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ ఇస్తుంది. 26,200 దగ్గరకి వచ్చిన ప్రతిసారి ఫాల్ అవుతుంది. సో, అదే విధంగా ఇక్కడ థీటా అనేది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి మనకు కాల్ ఆప్షన్‌లో అండ్ పుట్ ఆప్షన్. ఇక్కడ బయర్స్‌కి థీటా అనేది నెగెటివ్ ఇంపాక్ట్ అవుతుంది. బయర్స్‌కి థీటా నెగెటివ్ ఇంపాక్ట్ అవుతుంటుంది. సో, దానివల్ల మనం ఏం చేస్తామంటే మార్కెట్ ఇండెక్స్‌లో ఈ యొక్క వాల్యూకి వెళ్ళి అబోవ్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి తీసుకున్న కాల్ ఆప్షన్ ఏం చేస్తాం? ఒకవేళ ముందుగా కాల్ ఆప్షన్ తీసుకుంటే దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. అక్కడి నుంచి మార్కెట్ కిందికి పడుతుంది. ఈ యొక్క రెసిస్టెన్స్‌ని అబోవ్ సస్టైన్ అవ్వలేదు కాబట్టి ఏమవుతుందండి? ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ మనం డిస్కస్ చేసుకున్నామో ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది? బ్రేక్ అవ్వలేదు పైకి. సో, బ్రేక్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ అక్కడి నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అప్పుడు ఈ విధంగా పుట్ పొజిషన్ కొత్తగా కూడా తీసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో, ఇక్కడ పుట్ తీసుకుంటున్నారంటే ఆల్మోస్ట్ అక్కడ ఏమవుతుంది? ఆప్షన్‌లో కాల్ అనేది డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటుంది. పుట్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటుంది. సో, ఇలా ఇండెక్స్, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ ఈ 3 సేమ్ టైమ్‌లో మీరు ఇలా సెట్ చేసుకొని ట్రేడ్ తీసుకోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. అలాగే అలిస్ బ్లూలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే సో, మన నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. వాట్సాప్ నంబర్‌కి తప్పకుండా మెసేజ్ చేయండి. మిగతా ప్రాసెస్ అంతా మేమే కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.